ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇక్కడ ప్రధానంగా టాక్ నడుస్తుంది. ముఖ్యమంత్రిగా బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై ఎక్కువగా డిస్కషన్ నడుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాధినేతల విషయాల్లో అగ్రనాయకత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకున్న పరిస్థితుల్లో ఢిల్లీ పాలనా పగ్గాలు ఎవరికి దక్కుతాయనేది జోరుగా టాక్ వినిపిస్తుంది. కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ 2014 నుంచి 2024 వరకు పశ్చిమ ఢిల్లీ నుంచి లోక్సభ సభ్యుడిగా కొనసాగారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు ధీటైన అభ్యర్థి కోసం బీజేపీ బాగా కసరత్తు చేసి వర్మను రంగంలో దింపింది. పార్టీ నమ్మకాన్ని పర్వేష్ నిలబెట్టుకున్నాడు. రమేష్ బిధుడి కూడా భాజపా ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరిగా రమేష్ బిధుడికి పేరుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అతీషీ పోటీ చేసిన కాల్కాజీ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. ఆయన అతీషీపై స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ భాజపా అగ్రనాయకత్వం రమేష్ బిధుడి పేరుని కూడా సీఎం కోసం పరిశీలిస్తుంది. ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షులైన విజేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ పేర్లను సీఎం పేర్లో వినిపిస్తున్నాయి. భాజపా ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్, జాతీయ కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, ఎంపీ మనోజ్ తివారీ, సీనియర్ నేతలు కపిల్ మిశ్రా, అరవింద్ సింగ్లతో పాటు వ్యాపార వర్గానికి చెందిన జితేష్ మహాజన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దివంగత నేత ఢిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్ కుమార్తె అయిన బాంసూరి స్వరాజ్ గతేడాది న్యూఢిల్లీ లోక్సభ నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. బాంసూరితో పాటు మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఎవరిని అక్కడ ఎన్నుకుంటారు అనేసి.